ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇవన్నీ చూసినాక హిందువులు ఐక్యంగా ఉండక తప్పదండి ఈ రాష్ట్రంలో. శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలా, మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఐక్యంగా ఉండక తప్పదు. ప్రపంచం మొత్తం ఫోర్స్ఫుల్ కన్వర్షన్లు జరుగుతూ ఉన్నాయి. మనం టీవీలు పెడితే ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ పెట్టినా అదే కనబడుతుంది, నేషనల్ న్యూస్ ఛానల్ అదే కనబడుతూ ఉంది. ఫోర్స్ఫుల్ కన్వర్షన్లు, రైట్స్, మంచి మంచి ప్రోగ్రెసివ్ దేశాలు ఫ్రాన్స్, యూకేలు చేతికొస్తున్నాయి, రోడ్డు మీదకి వస్తున్నాయి. అటువంటి సమయంలో ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో కూర్చొని నా పేరు రేవంత్ ఉద్దీన్ అయినా పర్వాలేదు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అంటే ఇక దీనికంటే సిగ్గుమాలిన తనం ఏమైనా ఉన్నదా? అంటే హిందువులందరూ మీరందరూ లొంగండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడా? వాడేమో వస్తాడు, ఏమో దారుస్సలాం దుమ్ము నాకెటోడు రేవంత్ అంటాడు. ఎవడైనా కాంగ్రెస్ వాడు, ప్రభుత్వం నడిపెట్టోడు, రెడ్డి అయినా రావైనా వెలుమ అయినా కాపైనా ఎవడైనా వచ్చి మా దుమ్ము నాకాలి అంటున్నాడు. ఈ సిగ్గుమాలినవాడు ముఖ్యమంత్రి పోయి నాకుతున్నాడు. ఇక్కడ రా నాంపల్లికి వచ్చి బీజేపీ ఆఫీస్ మొత్తం నాకిపో, ఫ్లోర్ అంతా హిందువులతో ఓట్లు వేపిస్తాం, మేము 80% వేపిస్తాం. 15% కోసం ఎందుకు నాకుతున్నారా? 80% హిందువులతోటి ఓట్లు వేపిస్తాం, మొత్తం నాకిపో, ఆదివారం రా, దగ్గరుండి ఓట్లు వేపిస్తాం. రేపు కేబినెట్ ఉన్నట్టుంది, రేపు కేబినెట్ లో కల్మా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కల్మా చదివి కేబినెట్ మొదలు పెడతారంట రేపు. అందరు టోపీలు పెట్టుకుంటారు. ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి వీళ్ళు తుర్కోళ్ళందరూ 2050 వరకు భారతదేశం ఇస్లాం రాజ్యం అవుతుంది అని వాళ్ళు ఏదో ప్రణాళికతో పోతున్నట్టున్నారు వాళ్ళ ఆర్గనైజేషన్స్. ఇటువంటి సిగ్గుమాల ముఖ్యమంత్రి అంటే ఇప్పుడే అవుతుంది ఇస్లాం దేశం. రేపు కేబినెట్ లో కల్మా చదువుతారంటండి. నిజమా కాదా కనుక్కోండి మీరే. కల్మా చదివి మొదలు పెడతారంట. ఇంకా ఇక ఈ మధ్య మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి. మా ఇందూర్ల పరిస్థితి ఏందో తెలుసు మీకు. అక్కడ ఒక పిసిసి ప్రెసిడెంట్ డిసిసి ప్రెసిడెంట్ లెవెల్కి పెట్టినాం 4 రోజులు. పిసిసి ప్రెసిడెంట్ డిసిసిని చేసినాం. అప్పుడు ఆయన అంటాడు వీళ్ళకి బీజేపీ వాళ్ళకి ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం గుర్తుకొస్తుంది. तेरा चीफ मिनिस्टर क्या कर रहा? रेवंत उद्दीन क्या है? चिचोरापन का चरम सीमा है। इससे बड़ा चिचोरा चीफ मिनिस्टर आज तक हिंदुस्तान कभी नहीं देखा. చిచోరా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇక రేవంత్ ఉద్దీన్ అంటే కేబినెట్ లో వీళ్ళు కూడా పేర్లు మార్చుకుందాం. ఫ్రెండ్స్, శ్రీధర్ బాబు, శ్రీధర్ అని ఏమనుకోద్దు మళ్ళా. శ్రీధర్ బాబా ఇదడా? బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. ఈయనకి తోక సూట్ కాదు, సెట్ కాదు. బట్టి విక్రమార్కవే, బట్టి అక్రమార్క చేసుకో, విక్రమ్ తీసి అక్రమాన్ని పెట్టుకో. అందరు మార్చుకోరు ఇక పేర్లు. మీ ముఖ్యమంత్రి మార్చుకుంటున్నాడు. బట్టి అక్రమ్ మంచిగా ఉంది, ఈజీగా.